కీర్తనలు 34వ కీర్తన 17వ చరణములో నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించి వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించు. యెహోవా మనం ఆరాధిస్తున్న దేవుడు శ్రమలన్నింటిలో నుండి మనల్ని విడిపిస్తాడట. ఈ వాగ్దానం మీద అందరు చేయి పెట్టి, దేవా, ఈ 10వ నెలలో మీరు నాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. వాగ్దాన సత్యాన్ని నాకు బయలుపరిచి నా జీవితంలో ఏ సందర్భములో నుండి మమ్మల్ని విడిపిస్తావో వాటిని మాకు బోధింప చేయండి అని పరిశుద్ధాత్మునికి మనల్ని మనం అప్పగించుకుంటూ వాగ్దానం మీద అందరూ చేయి పెట్టి ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన తండ్రి, మీ ప్రశస్తమైన నామానికి స్తోత్రమయ్యా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ ప్రేమకు కొరత లేదు, కొలత లేదు. అందుకనే ఆయా సందర్భాలలో వాగ్దానాలు ఇచ్చి మమ్మల్ని ఎలా నడిపించాలనుకున్నారో, ఎటువంటి పరిస్థితుల మధ్యలో నుండి మాకు విడుదలనివ్వాలనుకున్నారో మీరు ఆశపడి ఈ నెలలో ఈ వాగ్దానాన్ని ఇచ్చారు నాయన. ఈ వాగ్దానం నా పట్ల అక్షరాల మీరు నెరవేర్పును జరిగించండి నాయన. సేవకులందరి పట్ల అక్షరాల నెరవేర్పును జరిగించండి. ఈ వాగ్దాన సందేశ కూడికలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి పక్షంగా నాయన అక్షరాల ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్పును జరిగించండి నాయన. ప్రతి ఒక్కరిని ఏ సందర్భంలో నుండి నీవు విడిపించబోతున్నావో మీరు విశుద్ధపరచి, ధైర్యపరిచి, క్షేమాన్నిచ్చి మా చేతిని పట్టుకొని మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృపతో మమ్మల్ని నింపండి నాయన. నీ మాటలు మంచి నేలలో పడిన విత్తనము వల్లే మా హృదిలో నీరు కట్టి ఫలభరితంగా మార్చబడినట్లుగా అద్భుతమైన కృపను మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్పు జరిగించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. శ్రమలన్నింటిలో నుండి లేక బాధలన్నింటిలో నుండి లేక ఇక్కట్లు ఇరికించబడినటువంటి సందర్భాలు, కొన్ని సందర్భాలలో ఊపిరి ఆడని సందర్భాలు, ఇక్కట్లు, వాటి మధ్యలో నుండి కూడా దేవుడు మనకి ఒక విడుదల కలుగు చేస్తాను అని చెప్తున్నాడు. గట్టెక్కిస్తాడట. లోయలో ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కట్ల మధ్యలో నలిగిపోతున్న వ్యక్తికి చేయూతనిచ్చి గట్టెక్కించి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని జీవించమని తెలియపరుస్తాడట. వెనక మనకు బోర్డులో కనబడుతుంది. ప్రమాదపు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన చేయూతనిచ్చి లేవనెత్తి ఒక ప్రశాంతకరమైనటువంటి మార్గాన్ని కనుపరిచేటటువంటి వాడు అని తెలియపరుస్తున్నాడు.
ప్రభువు నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ఏ సందర్భాల మధ్యలో నుండి విడిపిస్తాడో, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నుండి క్షేమాన్నిస్తాడో అని దేవుని యొక్క వాక్య భాగాన్ని పరిశీలిస్తున్నప్పుడు పలు సందర్భాల్ని, పలు పరిస్థితులను కూడా ప్రభు ఆయన బోధింప చేయటం ప్రారంభించారు. ప్రతి పరిస్థితులలో నుండి తప్పిస్తాడట. బైబిల్లో అదోనియాతో సహవాసం చేసినటువంటి అబ్యాతారు, వీళ్ళు ఒక గుంపుగా ఉండి సింహాసనానికి, దేవునికి వ్యతిరేక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగించబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి విరోధ భావాల మధ్యలో సింహాసనం మీద కూర్చున్న రాజును కూడా, సింహాసనాన్ని కూడా కదిలించేటట్లుగా దేవునికి విరోధమైనటువంటి పరిస్థితులలో నడిపించబడినటువంటి అనుభవాలు కనిపిస్తూ వస్తాయి. అయితే ఒకానొక దినమున అబ్యాతారు అనబడుతున్న వ్యక్తికి శ్రమలు చుట్టుకొని, ఇబ్బందులు చుట్టుకొని తన జీవితాన్ని ఉరి బిగించినట్లుగా బిగించే సందర్భాలు వచ్చేసాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నప్పుడు సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుకి దేవుడు ఒక చిన్న ఆలోచన చెప్పాడు. ఆయన సింహాసనాన్ని కదిలిచ్చేశారు, నిప్పెట్టారు కింద. ఆయన సింహాసనాన్ని కదిలిచ్చేయాలనుకున్నారు. అయితే దేవుడు ఒక చిన్న ఆలోచన చెప్పాడు సింహాసనం మీద కూర్చున్న రాజుకి. ఇదిగో రాజా, ఒకప్పుడు తను విరుద్ధంగా ప్రవర్తించి జీవిస్తున్నటువంటి మాట వాస్తవమే. ఇప్పుడు తనకి బంధకాలు బిగించుకున్నాయి. అయితే ఈ సందర్భంలో నీవు ఆ వ్యక్తిని ఒక చిన్న విషయములో జ్ఞాపకము చేసుకొని శ్రమలో నుండి తప్పించవలసిన ఒక ఆలోచన చేయాలి అని దేవుడు తెలియపరిచాడు. సింహాసనానికి విరోధంగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ చోట చిన్న సమస్యలో నుండి దేవుడు తప్పించిన మార్గాన్ని గమనించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవునికి విరోధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తినే, దేవునికి విరోధంగా పోరాడినటువంటి వ్యక్తికే దేవుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు అనిపించింది నాకు అక్కడ చూసినప్పుడు. రాజు అంటాడు, అబ్యాతారు, నీకు ఉన్నటువంటి ఈ శ్రమ ఉందే, ఈ శ్రమ, బిగించబడిన ఈ శ్రమ, ఇది నీ మీదకు రాకుండా ఉండేటట్లు దేవుడు నాకు ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చాడు. దేనిని బట్టి నీవు తప్పించబడుతున్నావు అని అంటే, మా నాన్నగారు పరిపాలిస్తున్నటువంటి దినాలలో, మా నాన్నగారు రాజ్యపాలన చేస్తున్నటువంటి దినాలలో మందసము మోసే దగ్గర నీవు ఉన్నావు. మందసాన్ని మోసిన వ్యక్తివి నువ్వు. కొన్ని పరిస్థితుల మధ్యలో మా నాన్నగారు చేస్తున్న ఆ పాలనలో శ్రమలు వస్తే, ఇబ్బందులు వస్తే, ఇరుకులు వస్తే నువ్వు పారిపోలేదు. ఆ శ్రమలలో కూడా మా తండ్రితో కూడా కలిసి శ్రమలన్నిటిని నువ్వు భరించినటువంటి వ్యక్తివి.
ఒకటి, సన్నిధి మందసాన్ని మోసాడనేది. రెండు, శ్రమలు వచ్చినప్పుడు పారిపోకుండా మా తండ్రి గారితో కూడా కలిసి శ్రమలన్నింటిలో నువ్వు జీవించావు. ఈ రెండు కారణాల చేత దేవుడు నాకు ఒక మనసునిచ్చి, ఎదుగో ఆ శ్రమలలో నుండి, ఆ ఉచ్చులలో నుండి నేను గట్టెక్కిస్తున్నావు. నీకు మరణశిక్ష లేకుండా నీవు సంతోషంగా వెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిక్ష విధించబడకనే తప్పించబడిన అనుభవం. కారణం, దేవుని సన్నిధి మందసాన్ని మోసిన కారణం ఒకటి. రెండు, వారి తండ్రితో శ్రమలలో ఉన్నందువలన. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు మనం అంతా ఇక్కడ కూడి ప్రభువుని నామాన్ని స్తుతించి ఆరాధిస్తున్నామంటే, దేవుడు నీవు చేసినటువంటి మంచి కార్యాలు ఉన్నాయే, మంచి కార్యాలు, మందిరం కొరకు నువ్వు చేసిన పనే కావచ్చు, దేవుని స్వార్థ పరిచర్య నిమిత్తం నువ్వు చేసిన పనే కావచ్చు, దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన ఉపకరణముల విషయంలో కావచ్చు, నీవు చేసిన పరిచర్యను బట్టి దేవుడు ఏం చేశాడంటే మరొక అవకాశాన్ని నీకు ఇవ్వటం మొదలుపెట్టాడు. శిక్షను తప్పించి మీరు చదువుతారు, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుతారు. నీవు మరణమునకు పాత్రుడు వైతివి గాని నా తండ్రి చేసినటువంటి కార్యాలు, నా తండ్రి ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడే, ఆ దేవుని మందసమును నీవు మోసితివి, నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నింటిలో నీవు పాలు పొందితివి గనుక, దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చింది, మరణ శిక్ష విధించబడే పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలో కూడా దేవుడు ఆ వ్యక్తిని ఎందుకు తప్పించగలిగాడు అని అంటే, సన్నిధి మందసాన్ని మోసిన కారణం ఒకటి. రెండు, శ్రమలలో, క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తుడైన విధానాన్ని బట్టి, దావీదుతో ఉన్నటువంటి శ్రమలలో నిలిచి ఉన్నదాన్ని బట్టి దేవుడు అతని కొన్న శిక్షను కొట్టివేసినట్లుగా చూస్తున్నాను. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని తప్పించేటటువంటి విధానాలు, శ్రమలన్నింటిలో నుండి నేను వారిని విడిపిస్తాను అంటున్నాడు. ఎటువంటి శ్రమలు నీ జీవితంలో ఎదురుపడి వస్తూ ఉన్నా, ఆ సందర్భంలో దేవుడు, నువ్వు ఎక్కడో దేవుడికి ఏదో మేలు చేశావు, ఆ మేలును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు రావాల్సిన శిక్షను కొట్టేసి నీకు క్షేమాన్ని కలుగు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్కు అంటుంది, నీ శ్రమలన్నింటిలో నుండి నేను నిన్ను విడుదల కలుగు చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి మన మీద ఎంత ప్రేమ అండి. గత ఆదివారం రోజును కూడా మనం విన్నాం, ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. సాయంత్రకాలమైన ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయమునకు సంతోషం అనేది ప్రారంభించబడుతుంది. ఆయన దయచేత మనల్ని నింపాడు గనుకనే ఇదిగో ఈ 10వ నెలలో ఈ మొదటి తేదీని చూసే భాగ్యాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో నన్నింతగా నీవు
ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నన్నాదరించావు, నా మనవులు నన్నాదరించావు. నాకు చాలిన దేవుడవు నీవు, నా ప్రాణములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా ప్రాణములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నుండి ఆయన మనల్ని తప్పించి మనకి క్షేమాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఏ పరిస్థితుల మధ్యలో నుండి మనల్ని తప్పిస్తాడో కొన్ని మాటలు క్లుప్తంగా చెప్తాను. మొదటి మాట, మాటల విషయమై జాగ్రత్తగా ఉండేవారు బాధ నుండి కాపాడబడతారు. మాటల విషయమై జాగ్రత్తగా ఉండేవారు బాధ నుండి కాపాడబడతారు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. నోటిని నాలుకను కాపాడుకునేవాడట. శ్రమలలో నుండి తన ప్రాణాన్ని కాపాడుకోగలుగుతాడట. శ్రమలో నుండి విడుదల పొందటం అంటే నోరు కాపాడబడాలి, నాలుక కూడా కాపాడబడాలి. ఎందుకంటే యాకోబు రాస్తాడు, నాలుక చిన్న అవయవమే కానీ ఏం చేస్తుందట, సర్వ ప్రపంచాన్ని తగలెట్టేస్తుంది. సర్వ ప్రపంచాన్ని తగలబెట్టేస్తుంది. చిన్న అవయవమే నాలుక. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నోరు కాపాడబడాలట, నాలుకను కూడా భద్రం చేసుకుంటే శ్రమలన్నింటిలో నుండి మన ప్రాణాన్ని కాపాడుకుంటామట. నేను బాగా చిన్నవాడుగా ఉన్నప్పుడు, మేము విజయవాడలో ఉన్నప్పుడు ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళం.
ఇంటి ఓనరు వాళ్ళ తమ్ముడు ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు. బాగా చిన్నవాళ్ళప్పుడు, ఇందాక నాకు అది గుర్తొచ్చింది వాక్యం చదివేటప్పుడు. షటాప్ ఎవరు నీనామౌత్ అనేవాడు, నీనామౌత్ అనేవాడు. వాళ్ళ అక్కని ఎప్పుడు తిట్టాలనుకున్నా షటాప్ ఎవరు నీనామౌత్ అనేవాడు. అంటే నువ్వు మూసుకో నేను కూడా మూసుకుంటానని. అప్పట్లో అర్థమయ్యేది కదా, రోజులో 100 సార్లు అని అనేవాడు వాళ్ళ అక్కని. నాకు అర్థమయ్యేది కదా, ఏంట్రా బాబు ఇట్లా అంటున్నాడు అనుకునేవాడిని. మధ్యాహ్నం వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అది గుర్తొచ్చింది నాకు, ఈ మాట చదివేటప్పుడు. ఎందుకనేవాడా అనుకునేవాడిని. మనం మౌనంగా ఉంటే ఎదుటివాడు కూడా మౌనంగా ఉంటాడు అని. మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా మాట్లాడటం మొదలెడతాడు అని. దేవుని వాక్యం అంటుంది, శ్రమలన్నింటిలో నుండి మనం తప్పించబడాలి, మన ప్రాణం కాపాడబడాలంటే మనము మన నోటిని, నాలుకను కాచుకోవాలట. ఎంతగా మనం కాపాడుకుంటామో అది మనకి భద్రతను కలుగు చేయటం మొదలెడుతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం. విస్తారమైన మాటల వలన దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. విస్తారంగా మాట్లాడేసుకుంటేనట దోషం ఉండిపోతాడు విస్తారమైన మాటలు. అయితే పెదవులను మూసుకుంటేనట ఆ వ్యక్తికి భద్రత అనేది ప్రారంభించబడుతుంది. మన జీవితంలో మనం కాపాడబడాలి, క్షేమంగా ఉండాలి, భద్రతను పొందాలి అని అంటే జాగ్రత్త పడాలని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. 12వ అధ్యాయం 13వ వాక్యం సామెతల గ్రంథం. పెదవుల వలన దోషము అపాయకరమైన ఊరి, నీతిమంతుడైతే ఆపదలో నుండి తప్పించబడతాడట. నీతిమంతుడు కాకపోతే పెదవుల వలన అపాయం వచ్చేస్తుందట, ఉరి కూడా వస్తుందట. అందుకనే పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తున్నారు, ఈ నెలలో మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని, మనకే మంచిదని. మౌనంగా ఉంటే మనకే క్షేమం అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత మౌనంగా ఉంటామో అంతగా మన ప్రాణాలని మనం కాపాడుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 13వ అధ్యాయం 3వ వాక్యం సామెతల గ్రంథం. ఏటట చదువమ్మా. తన నోరు కాచుకునేవాడు తన కాపాడుకుంటాడు, ఊరకొనక మాట్లాడేవాడు నాశనాన్ని తెచ్చిపెట్టుకుంటాడు. నోటి మాటలు జాగ్రత్తగా లేకపోతే లేనిపోని చిక్కులు వస్తాయని చెప్తున్నాడు. లేనిపోయిన పరిస్థితులు. సామెతలు సొలొమోను జ్ఞానియే కానీ జ్ఞానంతో చాలా మాటలు రాశాడు అనుభవపూర్వకంగా. మనకు ముందున్న తరానికి, రాబోయే తరానికి ఆయన చాలా చక్కటి మాటలు రాశాడు. 18వ అధ్యాయం 21వ వాక్యం కూడా చదువుతారు. 18:21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలాన్ని తింటాడట. జీవన్ మరణాలు నాలుక వశము, మరణమైన జీవమైన నోటితోనే ఉంటుందట. ఎవరైతే వాటి యందు ప్రీతి పడతారో దాని ఫలితాన్ని స్వతంత్రించుకుంటారట. దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితం నడిపించబడగలిగేటట్లు ఎక్కడికక్కడే మన జీవితాన్ని భద్రత కలిగి కాపాడుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మనషే
మనష్షే తన తండ్రి చాలా చక్కగా దేవుని మార్గాలలో నడిపించబడి దేవుని మందిరాన్ని బాగు చేసి అపవిత్రమైనటువంటి సరుకును బయటేసి శుభ్రపరచి దైవ సేవకుల్ని ఏర్పరచి స్తుతి ఆరాధన జరిగేటట్లు దేవుని నామాన్ని మహిమపరిచేటట్లు వాక్యం బోధించబడేటట్లు దేవుని యొక్క ప్రసన్నత సన్నిధిలో ఉండగలిగేటట్లు ఇలాంటి గొప్ప పథకాన్ని చేసుకొని పరిపాలన చేసే రాజైనా అతడు ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించి శుద్ధీకరణ చేసిన వ్యక్తిగా మారాడు. అయితే తండ్రి కాలం ముగించిన తరువాత మనష్షే పరిపాలకుడయ్యాడు. ఈ మనష్షే యొక్క మనస్తత్వం ఎలా మారిపోయిందంటే, ఇతడు ఒక యవనస్తుడు, యవనంలో ఉన్నాడు, ఎవరేది చెప్పినా నమ్మేటటువంటి స్థితిలో ఉన్నాడు. తను చేసినటువంటి పని ఏంటంటే, తన తండ్రి మందిరాన్ని శుభ్రపరిస్తే, తన తండ్రి అపవిత్రతను తీసివేస్తే ప్రార్థనా మందిరంలోనికి అపవిత్రతను అంతటి తీసుకొచ్చి పెట్టడం మొదలెట్టాడు. దెమ్మలు కట్టాడు, బొమ్మలు పెట్టాడు, చెయ్యకూడనటువంటి అర్పణలన్నీ అర్పిస్తున్నాడు, దేవునికి విరోధమైనటువంటి క్రియలన్నీ చేయటం మొదలుపెట్టాడు ప్రార్థనా మందిరంలో. దేవుడు కొంతమంది ద్వారా హెచ్చరిక చేశాడు, మనష్షే నీవు చేస్తున్న పని మంచిది కాదు, నీవు వెళుతున్న త్రోవ మంచిది కాదు, నీవు పెట్టినటువంటి ప్రతిమలు మంచిది కాదు, నీ తండ్రి దీని కొరకు ఎంత శ్రమపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత దేవుని కొరకు పోరాడాడు, మరి నీ జీవితం ఎందుకు ఇలా మార్చబడిపోతుందని హెచ్చరిక చేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది. కానీ ఎవ్వరి హెచ్చరికలు వినలేదండి. ఆకాశం నుండి సాక్షాత్తు దేవుడు కూడా దిగివచ్చాడు. మనష్షే నీవు చేస్తున్న కార్యక్రమం సరి అయినది కాదని హెచ్చరిక చేశాడు. అయినా మనష్షే వినలేదండి. ఎందుకంటే యవ్వనం కదా, యూత్ అయిపోయే, యవ్వనంలో రక్తం ఉడికెక్కిపోయి వేడెక్కిపోయి వేడి రక్తం చేత ఎలాగంటే అలా చేయాలని ముందుకు అడిగేశాడు. దేవుడు వేరొక ఊరిలో ఉన్న రాజును లేపాడు. లేపి ఇదిగో మనష్షేని అర్జెంటుగా బంధించేయండి, వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళందరూ ఒక్కసారి వచ్చి మనష్షేని సంకెళ్ళ చేత బంధించేశారు. సంకెళ్ళ చేత బంధించి వీధులంతా ఊరేగించారండి. వీధులంతా ఊరేగించారు. వీధులలోకి జనాల మధ్యలోకి వెళ్ళి ఊరేగించబడుతున్నప్పుడు నాకు ఎందుకు సంకెళ్ళు వేయబడ్డాయి అని ఆలోచించాడు. నన్ను ఎందుకు వీధులెమ్మట ఊరేగిస్తున్నారని ఆలోచించాడు. ప్రజలందరూ నన్ను చూసి అదో రకంగా చూస్తున్నారు ఎందుకని ఆలోచించాడు. ఏమిటి నా పరిస్థితి అని చెప్పి ఒక్కసారి పరిస్థితిని ఆలోచించుకుంటూ తలపైకెత్తి చూస్తే పరమందున్న దేవుడు గుర్తొచ్చాడు. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. ప్రభువా, మనుషుల ద్వారా నీవు హెచ్చరిక చేసిన నేను వినలేదు, కొందరు దైవ సేవకుల ద్వారా హెచ్చరిక చేసిన నేను వినలేదు, సాక్షాత్తు నీవు దిగివచ్చిన నీ మాట కూడా నేను విననటువంటి వ్యక్తిగా మార్చబడ్డాను. ఈ శ్రమలలో నుండి నన్ను తప్పించయ్యా, ఈ బాధలో నుండి నన్ను తప్పించయ్యా. నేను చేసింది దుష్కార్యమే, నా తండ్రికి చేసిన కార్యక్రమానికి విరోధంగా నేను ప్రవర్తించిన వ్యక్తిని అయిపోయాను. దయతో నన్ను కరుణించండి నాయనని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకోవటం ప్రారంభించాడు. పశ్చాత్తాపం. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, శ్రమలో నుండి నీవు తప్పించబడాలంటే పశ్చాత్తాపం కావాలి.
దేవుని పాదాల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థన విని ప్రతిఫలాన్ని కలుగు చేస్తాడు. కన్నీరు విడవకపోతే, పశ్చాత్తాపం కలగకపోతే మన మనవులు దేవుని దగ్గరికి వెళ్ళి చేర్చబడం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడుతున్న మాట, యెషయా గ్రంథం 66:2లో, అవన్నీ నా హస్తకృత్యములు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని మీద నేను దృష్టిని పెడతాను. దేవునికి స్తోత్రం. ఎవరైతే దీనత్వం కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తారో, ఎవరైతే దీనులై మెడవంచి దేవుని పాదాల దగ్గర చేర్చబడతారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట. ప్రియ దేవుని ప్రజలారా, 9 నెలలు గడిచిపోయాయి, ఇది 10వ నెల. గడిచిపోయినటువంటి 9 నెలలు మన జీవితాన్ని పరిశీలించుకొని ఆత్మ సంబంధమైన సోదరులకు వ్యతిరేకంగా ఏమన్నా ఉన్నామా? కుటుంబ సభ్యులకు ఏమైనా వ్యతిరేకంగా ఉన్నామా? మన నోటి మాటలు, నడవడిక, పద్ధతులు, విధానాలు, మన జీవితపు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రతి దానిని కూడా బలిపీఠము చెంత చేర్చబడి దేవుని యొక్క సన్నిధిలో చేరి మనం ప్రార్థన చేస్తే, ఎవడు దీనుడై నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తాడు. పెదవులతో కాదండి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఒక శోధన మన ఎదుట ఉంది, అది తొలగిపోవాలంటే ఎందుకు వచ్చింది శోధనని దాని నిమిత్తం దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం కలిగి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నీ ప్రార్థన ప్రభు ఆలకించటం ప్రారంభిస్తాడు. దీనత్వం కలిగి ప్రార్థించాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 12వ వాక్యం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిములాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా విన్నపములను ఆలకించి, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తను కోల్పోయిన స్థితికి దేవుడు మరలా తీసుకొచ్చాడట. అక్కడికి ఏ చోట రాజ్యాన్ని కోల్పోయాడో, ఏ చోట తల వంచి నిలవబడ్డాడో, ఏ చోట ప్రజల మధ్యలో ఊరేగింపు జరిగిందో, ఏ ప్రజల మధ్యలో సంఖ్యల చేత బంధించబడి తిరుగుతూ వచ్చాడో ఆ స్థానానికి దేవుడు మరలా తీసుకొచ్చి అక్కడ నిలవబెట్టాడట. ఏమిటి కారణం అని అంటే, ఇతడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థించాడు గనుక. ప్రియ దేవుని ప్రజలారా, మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాలు కొన్ని సందర్భాల్లో మనల్ని గెంటేయవచ్చు. నీ జీవితంలో నీకు తప్పు లేకపోయినా నిన్ను ఊరు నుండి వెలివేయవచ్చు, గ్రామం నుండి నిన్ను వెలివేయవచ్చు, నీవు నివసిస్తున్న పట్టణం నుండి వెలివేయవచ్చు. కానీ నీవు పశ్చాత్తాపంతో నీవు ప్రార్థన చేస్తే, ఏ ప్రజల మధ్యలో అవమానపరచబడ్డారో ఆ ప్రజల మధ్యలోనే తిరిగి తల ఎత్తుకొని తిరగగలిగేటట్లుగా దేవుడు గొప్ప కార్యాన్ని ఆరంభించునుగాక, గొప్ప కార్యాన్ని ఆరంభించునుగాక. నీ శ్రమల సంఖ్యలు తెంచివేయబడునుగాక.
ఆయన నీ జీవితంలో ఘనకార్యాలు చేయాలని కోరుకుంటున్నటువంటి వాడు. ఎక్కడ నువ్వు తలదించుకున్నావో ఆ చోట తిరిగి స్వతంత్రంగా తిరగగలిగేటట్లు ఆ స్వాతంత్రత నీవు పొందాలంటే దేవుని సన్నిధిలో చేరి నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలాన్ని కలుగు చేసి మేలు చేయటం ప్రారంభిస్తాడు. రెండో మాట, ఒకటేమో మాటల విషయమై జాగ్రత్తగా ఉండేవారు బాధ నుండి కాపాడుకుంటారు అని. 2, సంకెళ్ళు, బాధలు. సంకెళ్ళు, బాధలు. నా కొరకు కాసుకొని ఉన్నాయట. రాసుకునే వాళ్ళు రాసుకుంటే ఎవరికి వాళ్ళకి వర్తిస్తుంది అన్నమాట. సంకెళ్ళు, బాధలు నా కొరకు కాచుకొని చూస్తున్నాయట. అవసరమా మనకి? చూస్తున్నాయట, మన కొరకే చూస్తున్నాయట. నీ కొరకే చూస్తున్నాను, కాసుకొని ఉన్నాను అని అంటున్నాయి. నోటిని కాపాడుకుంటేనేమో ప్రాణం కాపాడబడుతుంది. శ్రమలు మన కొరకు కాచుకొని కనిపెట్టుకొని ఉన్నాయట. కీర్తనకారుడు అంటాడు, నాకు సంబంధించినోడు ఒకడు లేడు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, అయినా వాళ్ళు ఎలా ఉన్నారంటే చాటున ఉన్నారంట. చాటున ఉన్నారండి, నన్ను చూస్తూ ఉన్నారయ్యా. చాలా బాధతో చెప్తాడు ఆ కీర్తనలో. 142. మూడవ చరణం నుండి చదవండి. అబ్బా, అయ్యా నా కుడి ప్రక్కన నిదానించు చూడు నాయనా. అసలు నాకు తెలిసినోడే లేడు తండ్రి. ఎక్కడికి వెళ్ళి దాక్కుందామంటే కుదరట్లేదు నాయనా. అసలు జాలి పడేవాడు అసలు కనపడట్లేదు తండ్రి. దేవా, నీకేం మొరబెట్టుకుంటున్నానయ్యా. నా ఆశ్రయదుర్గం నీవేనయ్యా. సజీవులు ఉన్న భూమి మీద నా స్వాస్థ్యం నీవేనయ్యా. చూడండి, కీర్తనలు మీరు చదవండి, కొన్నిసార్లు గమ్మత్తుగా ఉంటాయి. కీర్తనలు గమ్మత్తుగా ఉంటాయి, చదివేటప్పుడు సరదాగా ఉన్నట్టుగా ఉంటాయి. నిదానించి చదివితేనే బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. శ్రమ అనేది ఉందట. అయితే జాగ్రత్త పడాలట. సంకెళ్ళు చెప్పరా, బాధలో ఏం చేస్తున్నాయట? రెడీగా ఉన్నాయట, కాచుకొని ఉన్నాయట, ఎదురు చూస్తున్నాయట. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం. దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించి, యోసేపుకు దేవుడు తోడై నిలిచి ఉన్న శ్రమలన్నింటిలో నుండి తప్పించటం మొదలెట్టాడట. దీన్నే నేను వేరే తర్జుమాలో చదివితే, ఈ వాక్యాన్ని తెలుగులో వేరే తర్జుమాలో చదివితే సంకెళ్ళు, బాధలు,
నా కొరకు కాసుకొని ఉన్నాయని రాయబడి ఉంది. ఈ శ్రమల ఊబిలో యోసేపు నడిపించబడుతున్నప్పుడు దేవుడు యోసేపుకు తోడై నిలిచి క్షేమాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అసలు యోసేపుకు శ్రమలు ఎందుకు రావాలి, ఎందుకు వచ్చాయి అని అంటే, అందరికంటే ఎక్కువగా ప్రేమించబడ్డాడట. యోసేపుకు వచ్చిన శ్రమలు ఎందుకు వచ్చాయంటే, అందరికంటే ఎక్కువగా ప్రేమించబడ్డాడట. మన ఇళ్ళల్లో కూడా ఇంట్లో 2 పిల్లలున్నా, 3 4 ఎక్కువగా ఎవరన్నా ప్రేమించామనుకో, మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు? ఏం మాట్లాడండి. మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళనే చూస్తున్నారే, వాళ్ళకే చూస్తున్నారే, అన్నీ వాళ్ళకే కొని పెడుతున్నారే, నన్ను పట్టించుకోవట్లేదే, నన్ను చూడట్లేదే, అన్నీ వాళ్ళకే ఇస్తున్నారే, ఏది తెచ్చినా వాళ్ళకే తెచ్చేస్తున్నారని ఒకటే లోపల బాధ. ఈ రోజుల్లోనే కదా, అక్కడి నుండి వచ్చిందేగా ఇది. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులే ఇవి. ఉన్న 12 మందిలో కుమారుల్లో యోసేపును బాగా ప్రేమిస్తుంటే, ఆ ప్రేమించబడుతున్నటువంటి వ్యక్తి మీద మిగిలిన వాళ్ళంతా పగబట్టారట. ఎవరు ఎక్కువగా ప్రేమించబడతారో ప్రభు చేత ఎవరు ఎక్కువగా ప్రేమించబడతారో వారికి అన్ని శ్రమలు ఉంటాయి, తప్పదు. మరి యేసయ్య చేత ఎక్కువగా ఎంతమంది ప్రేమించబడతారో, ప్రేమించబడినటువంటి ప్రతి ఒక్కరికి ఇదిగో ఇట్ట పగ అనేది ఉంటుంది. పగవాళ్ళు ఉంటారట. 37వ అధ్యాయం ఆదికాండం 4వ వాక్యం. ఏం బట్టి? పగబట్టి. ఎక్కువగా ప్రేమించబడేటటువంటి వ్యక్తికి ఇలాంటి రాళ్ళ వర్షం ఉంటుంది. కాయలుండే చెట్టుకే చెప్పరా, ఇలాంటివి బాగా తెలుసు మీకు. కాయలుండే చెట్టుకే ఎక్కువ రాళ్ళు పడతా ఉంటాయి. దారిని పోయి ప్రతోడు కొడతానే ఉంటాడు, రాయి తీసుకుని కొడుతుంటాడు. నీవు ప్రభువు చేత ప్రేమించబడుతూ ఉన్నప్పుడు సమస్యలు అనేవి ఆటోమేటిక్గా ఎదురుపడుతూ ఉంటాయి. 8వ వాక్యం. అబ్బా అబ్బా, ఈయన చెప్పే కళలు, ఈయన చెప్పే దర్శనాలు, ఈయన చెప్పేటటువంటి మాటలకి ఇంకా రేజ్ అయిపోతుందట. ఏది బీపీ కాదు, రేజ్ అయిపోయేది, పగ రేజ్ అయిపోతుందట, బాగా రేజ్ అయిపోతుందట. కాచుకొని ఉంటాయంట సమస్యలు, ఇబ్బందులు కాచుకొని ఉంటాయంట, సంఖ్యలు కాచుకొని ఉంటాయట. కానీ వీటిని అన్నిటి నుండి మనం తప్పించబడాలి అని అంటే, ఇలాంటి పుటము వేయబడిన పరిస్థితుల్లో నుండి కూడా మనం వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది అని చెప్తున్నారు. కొన్ని చోట్ల గద్దించారట. 37:10లో అతనిని గద్దించి, లేదా ఆ మాట ఆదికాండం 37:10లో గద్దిస్తున్నారట. దర్శనం చెప్పినా గద్దిస్తున్నారు. మన పిల్లలు ఉన్నారు, పిల్లలుండి
వచ్చి, మమ్మీ, డాడీ, నేను డబుల్ స్టేర్ బిల్డింగ్ కడుతున్నాను అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? ఒరే, మనకి సరిగా ఉండటానికే సరైన ఇల్లు లేదు, ఇప్పుడు అద్దె కొంటున్నాంరా, డబల్ స్టేర్ బిల్డింగ్ ఏంట్రా, ఎక్కడి నుండి వస్తుందిరా మనకని వాడి మాటలు మనం పట్టించుకోకుండా వదిలిపెట్టేస్తాం. ఏ కారు రోడ్డు మీద వెళ్తున్నా దాన్నే చూస్తున్నాడు అనుకో, డాడీ, మమ్మీ, ఇదిగో దీనికంటే మంచి కారు నేను కొనబోతున్నాను అన్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం? సైకిలే లేదు నాయన మనకి, నువ్వు కారు దాకా వెళ్ళావు, ఎక్కడి నుండి వస్తుంది అని మనం గద్దిస్తాం. కానీ యాకోబు ఆ మాటలు గుర్తుపెట్టుకున్నాడట. తన కుమారుడు మాట్లాడిన ప్రతి మాట సందర్భాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడట. ఎందుకనంటే ఇతడు తండ్రి చేత ప్రేమించబడుతున్నాడు గనుక నా కుమారుడికి ఒక ఉన్నతమైన స్థితి ఉంది, ఒక మంచి భవిష్యత్తు ఉంది అని ఆ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నడిపించబడటం ప్రారంభించాడట. కొన్నిసార్లు పిల్లలు మనతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు, నేను కలెక్టర్ని అవుతా, నేను డాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతాను, అండి నేను పంతులమ్మని అవుతాను, నేను పంతులు గారిని అవుతాను అని అంటూ ఉంటారు. మీకు కొంచెం ఆ మాటలు విన్నప్పుడు వీళ్ళు మగంలో అనుకుంటాం. నాతో కూడా చెప్తుంటారు చాలామంది పిల్లల్ని, ఊరికి సరదాగా అడిగితే చెప్తుంటారు, నేను కలెక్టర్ని అవుతానని. ఖచ్చితంగా అవుదులే అని చెప్తాను నేను. ఎందుకనంటే వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి ఆశయాల్ని మనం నమ్మి విశ్వసిస్తే సంతోషపడిపోతుంటారు, ఆనందపడుతుంటారు. ఏమో వాళ్ళ నోట్లో వచ్చిన మాటను దేవుడు విని ఆమెనని కలెక్టర్ని చేయొచ్చామో, ఏమంటే ఇంజనీరింగ్ చేయొచ్చామో, డాక్టర్ని చేయొచ్చామో, టీచర్ని పంతులమ్మని చేయొచ్చామో, పంతులు గారిని చేయొచ్చామో. కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులలో మాట్లాడే ప్రతి ఒక్క మాట వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలట. 11వ వాక్యంలో అసూయ పడ్డారని రాయబడి ఉంది. అసూయ పడ్డారట. 18వ వాక్యంలో దురాలోచన చేశారట. 19, 20 వాక్యాలకు వచ్చేసరికి చంపి గుంటలో వేసేద్దాం అనుకున్నారట. చివరికి కూడా బేరం పెట్టేశారు, అమ్మేద్దామని. శ్రమల మార్గము గుండా బయలుదేరి వెళ్ళే పరిస్థితులు వచ్చాయి ఇక్కడ. ఈ శ్రమలన్నీ దేనికంటే, మనం దేవుని రాజ్యంలో వెళ్ళి చేరాలంటే శ్రమలు తప్పకుండా కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాకు శ్రమలే వద్దు, మాకు ఇబ్బందులే వద్దు, మాకు ఇరుగులే వద్దు, అసలు మాకు వద్దనే వద్దు తండ్రి, ఈ శ్రమలు వద్దు అని అనుకుంటే నీకు దేవుని రాజ్యం కూడా వద్దని అర్థం. దేవుని వాక్యంలో అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యాన్ని మీరు చదివితే, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యంలో విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని శ్రమలు అనుభవించి చెప్పరా? ఎన్ని శ్రమలు అనుభవించి? అనేక శ్రమలను అనుభవిస్తే మనం ఎక్కడికి వెళ్తామట? దేవుని రాజ్యానికి. దేవుని రాజ్యానికి ఎలా అంటే సమస్యలు తప్పకుండా రావాలట. శ్రమల ఊబిలో నుండి వెళితేనే, శ్రమల మార్గంలో పుటమ వేయబడి వెళితేనే మన జీవితంలో దైవరాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. వ్యాపారాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా మెలకు కలిగి ఉండాలి. ఎందుకంటే
శత్రువు పొంచి ఉన్నాడు. నీ వ్యాపారాన్ని దెబ్బ కొట్టడానికి యుక్తి చేత కుయుక్తి చేత రకరకాలైనటువంటి యత్నాలు చేసి మీరు ప్రవేశపెట్టుకున్న చేసుకుంటున్నటువంటి జీవనోపాధి సంబంధమైన వ్యాపారం దానిని అతలాకుతలం అయిపోయేటట్లు చేయాలని వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పొంచి ఉన్నటువంటి శత్రువుని గుర్తించి ఏ వైపు నుండి నీ వ్యాపారానికి దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడో ఆ క్రియ నీ మీదకు రాకుండా ఉండేటట్లు నీవు దేవుని దగ్గర ప్రార్థించాలి. ఉద్యోగాలు చేసేవాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాల పట్ల శత్రువు పొంచి ఉన్నాడు. శత్రువు పొంచి ఉన్నాడు. పొంచి ఉన్నటువంటి శత్రువు నీ ఉద్యోగాన్ని కూడా గల్లంతు చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులలో ఉన్నాడు. మధ్యాహ్నం నేను బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి మాటలన్నీ చెప్తే నేను రాసి పెట్టుకున్నాను. ఇవన్నీ చెప్పు అని చెప్పాడు ప్రభు. అన్నీ రాసి పెట్టుకున్నాను. మెలకువ కలిగి నీకు జీవనోపాధి సంబంధమైన ఉద్యోగం మీద శత్రువు దాడి చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాడు దాడి చెయ్యకుండా ఉండాలి అని అంటే, నువ్వు కాపాడబడాలంటే దేవుని సన్నిధిలో చేరి నీవు ప్రార్థన చేస్తే నీ శ్రమలో నుండి దేవుడు నిన్ను తప్పించటం మొదలెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని కోరుకుంటున్నాను. జీవనోపాధి సంబంధమైనటువంటి కార్యం నీవు ఏ పని చేస్తున్నా, కార్పెంటర్లే కావచ్చు, తాపీ మేస్త్రులే కావచ్చు, పెయింటర్లే కావచ్చు, వాహనాలు నడుపుతున్న వాళ్ళే కావచ్చు, బిజినెస్ చేస్తున్న వాళ్ళే కావచ్చు, వాహనాలు నడుపుకుంటూ జీవనోపాధి చేసుకునే వాళ్ళే కావచ్చు, పొలం పంటలు వేసేవాళ్ళు కానీ, పశువులను పెంచుకుంటున్నటువంటి వాళ్ళు, జీవాలను పెంచుకుంటున్న వాళ్ళే కానీ, టైలరింగ్ చేసుకునేటటువంటి వాళ్ళే కానీ, ఉద్యోగ కార్యక్రమాలు నడిపించబడుతున్న వాళ్ళే కానీ, ఏ పని చేస్తున్న వాళ్ళైనా కానీ మీరు జాగ్రత్త పడమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీవు మెలకువ కలిగి ఉండాలి. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిది నీ మృంగుదునా అని వాడు శత ప్రయత్నాలు చేస్తూ తిరుగుతున్నాడు. వాని కుయుక్తులు నీ మీద దాడి చేయకుండా ఉండాలి అనంటే నీవు దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్త పడాలి. చదువుకుంటున్న పిల్లలకు కూడా ఇక్కడ నుండి మీరు చదివే చదువులు చాలా విలువైనది. క్వార్టర్లీ పరీక్షలు అయిపోతే ఇక హాఫర్లీ పరీక్షలే. ఇక ఆ తర్వాత జరగబోయేటటువంటి ఇక్కడ నుండి జరిగేటటువంటి ప్రతి పరీక్షల్లో కూడా జై జీవితము పొందగలిగేటట్లు చదువుల విషయంలో, పరీక్షల విషయంలో జై జీవితం పొందగలిగేటట్లు నీవు మెలకువ కలిగి, శత్రువు పొంచి ఉన్నాడు, నీవు మెలకువ కలిగి నీ భవిష్యత్తును నీవు కాచుకోవాల్సిన బాధ్యత నీ భుజస్కంధాల మీద పెట్టబడి. ఇళ్ల స్థలాలు కొనేవాళ్ళకు కూడా, ఈ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా కలిగి, మెలకువ కలిగి జాగ్రత్తగా మీరు చేయండి పని. శత్రువు కుయుక్తితో ఉన్నాడు. వారు మీ మీద దాడి చేయకుండా ఉండాలి అని అంటే చాలా మెలకువ కలిగి బాగా ప్రార్థనలు చేయాలి. ఇళ్ళ స్థలాలు కొనేటప్పుడు కానీ, ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, పిల్లల వివాహాలు చేసేటటువంటి విషయంలో కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేసే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా ప్రతి వారు కూడా ఆలోచన కలిగి ముందు అడుగు వేయండి. శత్రువు కాచుకొని ఉన్నాడు.
వాని యొక్క కబంధ హస్తాలలో పడిపోకుండా మనం కాపాడబడాలి అంటే ఎంతగా మనం ప్రార్థన చేస్తాం అంతగా దేవుడు ఆయా సందర్భాల్లో మనకు విడుదల కలుగు చేయటం మొదలెడతాడు. సేవ చేస్తున్న సేవకులకు కూడా మీరు చేస్తున్నటువంటి పరిచర్య, మీరు చేస్తున్నటువంటి సంఘపు పరిచర్యలో శత్రువు పొంచి ఉన్నాడు. శత్రువు కుయుక్తి కలుగు చేయకుండా ఉండాలి అంటే ప్రతి సేవకుడు తన సంఘము నిమిత్తం ప్రార్థించి భద్రపరుచుకోవాల్సినటువంటి బాధ్యత సేవకుని యొక్క బుధస్కంధాల మీద పెట్టబడింది. చాలా జాగ్రత్తగా కలిగి, ఎందుకంటే సాతానుగడికి కోరలు లేవు, తలకాయ ఎప్పుడూ దేవుడు చెతగొట్టేశాడు. కానీ తోక మాత్రం ఊగుతుంది, తోకతోనే పడగొట్టేస్తున్నాడు అందరినాడు, తోకతోనే పడగొట్టేస్తున్నాడు. ఆ తోకతో పడగొట్టే ప్రతి ప్రయత్నం రద్దుపరచబడాలంటే మనము మెలకువతో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మన జీవితాలను మనం కాచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వాక్యంలో అంటాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఇప్పటి కాలపు శ్రమలు ఏ శ్రమ కూడా ఎన్నదగినది కాదు. ఎందుకనంటే మనము పొందిన ఆత్మ దత్తపుత్ర ఆత్మ, పిరికి ఆత్మ కాదు. మనము పొందింది పరిశుద్ధాత్మని, దురాత్మని కాదు. ఆత్మ మనలో ఉంటే క్రియ చేయటం మొదలెడతాడు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉంటే ప్రతి సందర్భంలో మనకు తోడే నిలిచి ఉన్న సంఖ్యలు తెంచుతాడు, బాధలన్నిటిలో నుండి విడిపిస్తాడు, మన జీవితానికి గొప్ప క్షేమం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఎన్ని శ్రమలు ఇవి ఎన్నదగినవి కావు. అందుకనే ఆయన ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు, శ్రమలన్నింటిలో నుండి నేను విడిపిస్తాను అని. చివరి మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. 3వది, ఎవడును శ్రమల వలన కదిలించబడడు. ఎవడును శ్రమల వలన కదిలించబడడు. దెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఆరంభిస్తారు. శ్రమల వలన ఎవ్వడును కూడా కదిలింపబడకుండునట్లు. చాలు. ఎన్ని శ్రమలు వచ్చినా ఈ శ్రమల వలన నీవు కదిలించబడవట. ఎందుకు కదిలించబడట్లేదు అని అంటే, సంకెళ్ళు వచ్చే నువ్వు భయపడలేదు, బాధలు వచ్చే నువ్వు భయపడలేదు, నీ నోటిని నువ్వు కాపాడుకుని ప్రాణాన్ని కాపాడేసుకున్నావు, దేనికి నువ్వు కలవరపడట్లేదు. ఆ శ్రమలు నిన్ను చూసినప్పుడు అనుకుంటాయట, అసలు వీళ్ళు కదలట్లేదురా బాబు, అనవసరంగా వీళ్ళు చుట్టూ తిరుగుతున్నాను, ఇప్పుడైనా కదులుతాడేమన్నా కదిలిస్తుంటే కదలట్లేదే, వదిలిపెట్టి వెళ్తాడంటే వదిలిపెట్టి వెళ్ళట్లేదే అని శత్రువు తల వంచుకునే పరిస్థితి కలుగుతుందట. హామాన్ మొర్దెకైని చూసినప్పుడల్లా కడుపు మండుతుండేదట. ఇదేంట్రా బాబు, ఊర్లో ఉన్న జనమంతా నాకు దండం పెడుతున్నారు, వంగి వంగి దండాలు పెడుతున్నారు, వీడు ఒక్కడే వంగట్లేదు, దండం పెట్టట్లేదు. ప్రజలందరూ నాకు దండం పెడుతున్నారు, వంగి వంగి దండాలు పెడుతున్నారు, బోర్లు పడుకుంటున్నారు, దొలుతున్నారు.
వీడేంటి నాకు లేవట్లేదు, నేను వస్తే దండం పెట్టట్లేదు. హామాను మనసులో అదో రకమైనటువంటి ద్వేషం పెరిగిపోయింది మొర్దెకై మీద. కానీ మొర్దెకైకి ఒక్కటి తెలుసు, నేను వంగి దండం పెట్టవలసింది ఒక్కడే, అది నేను ఆరాధిస్తున్న దేవునికి మాత్రమే. దేవునికి స్తోత్రం. నేను ఆరాధిస్తున్న దేవునికి మాత్రమే నేను సాగిలపడతాను. నేను ఆరాధిస్తున్న దేవునికి మాత్రమే నేను దండం పెడతాను. మనుష్యులకు దండం పెట్టవలసిన అవసరం నాకు లేదు. మనుష్యులకు వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. నా దేవునికి మాత్రమే నేను దండం పెడతానని నిలబడ్డాడు. హామాను ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్పాడు, తన బంధువులందరినీ పిలిచి చెప్పాడు, దేశంలో అందరూ నాకు లోబడుతున్నారు, అందరూ నేను చెప్పింది అంటున్నారు, ఏదన్నా సలహా కావాలంటే నన్నే అడుగుతున్నారు, దండం నాకే పెడుతున్నారు, వీడొక్కడు నాకు దండం పెట్టట్లేదే, వీడొక్కడు నన్ను వంగట్లేదే, వీడొక్కడు ఇట్లా మార్చబడుతున్నాడే అని ప్లాన్ వేశాడు. ఉరికొయ్యి కట్టాడు పైన వేసేద్దామని. తన భార్య చెప్తారు, అయ్యా అతడు యోధా వంశపు వాడైతే, నిజముగా అతడు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తుడుగానైతే నీవు వేసే ప్లాన్లు ఏవి ఫలించవు, అన్ని పటాపంచడైపోతాయి. అతడు ఆరాధిస్తున్న దేవుడు శక్తి గలవాడైతే, అతడు సేవిస్తున్నటువంటి దేవుడు పూజ్యుడు పూజార్హుడైతే, నమ్మదగిన వాడైతే, నీవు వేసే ప్లాన్లన్నీ కూడా రివర్స్ అయిపోతాయి. ఎవరో చెప్పలేదు, ఇంట్లో భార్య చెప్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, బాబు అతడు మొదటే దేవుని స్తుతించుకునే వ్యక్తి, వాళ్ళ జోలుకు బాబాకరా బాబు, నీకు దండం పెడతాను తండ్రి అని అంటున్నా కానీ ఎనలా. ప్రియ దేవుని ప్రజలారా, కొన్ని సందర్భాలలో మనల్ని ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రజలు ఉండవచ్చు. సమాజంలోకి వెళితే, ఉద్యోగాల దగ్గరికి వెళితే, ఆఫీసుల దగ్గరికి వెళితే, ఈ నా కాళ్ళకు దండం పెడితేనే నేను చేస్తానని ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ ఈ నెలలో ఆయన అంటున్నారు, ఇలాంటి అన్నీ కూడా ఏది జరగదు. కారణం ఏంటంటే, ఒకవేళ నీ మీద ఏదైనా ప్రయోగాలు చేయాలని ప్రయత్నం చేసిన అది కూడా జరగదు. ఎందుకనంటే నీవు కడగబడింది యేసు రక్తం చేత గనుక, నీవు పొందిన ఆత్మ పరిశుద్ధ ఆత్మ గనుక, శక్తి కలిగిన ఆత్మను పొందేవు గనుక, ప్రతి కార్యాలు అన్నీ కూడా తిరగరాయబడేటట్లుగా దేవుడు అద్భుతమైన కార్యాలు ఆరంభించునుగాక. ఆయన జీవితంలో ఘనకార్యాలు చేయటం మొదలెడతాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఎన్ని శ్రమలు వచ్చినా అవి నిన్ను కదల్చావు. 16వ కీర్తనలో రాస్తాడు, 8వ చరణంలో, నేను కదల్చబడను. అయ్యా దావీదో, ఎందుకు కదల్చబడవు? నిన్ను కదిలించాలనుకుంటున్నావు, నువ్వు కదల్చబడట్లేదు. ఎందుకు కదల్చబడట్లేదు, ఏంటి కారణం అని అంటే, దావీదు అంటాడు, రేపు ఇచ్చోళ్ళారా, నా కుడి ప్రక్కన ఎవరున్నారట్టాడా? చదవరేంటండి? సదాకాలము యెహోవా యందు గురి నిలుపుతున్నాను. ఎవరున్నారు అక్కడ చెప్పరా? మన కుడి ప్రక్కన ఎవరుంటారు? యేసయ్య మన వెంట ఉంటాడు, మనతో ఉంటాడు, మనల్ని వెన్నుదట్టి నడిపిస్తాడు, మనకు క్షేమాన్ని ఇస్తాడు. అందుకని ఆయన అంటాడు, నా కుడి ప్రక్కన ఆయన ఉన్నాడు గనుక నేను కదిలిపోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటారు, నా కుడి ప్రక్కన ఆయన ఉన్నాడు గనుక నేను కదల్చు. నా గురి ఎవరి మీద? చెప్పండి.
మన గురి అంతా ఎవరి మీద ఉండాలి? ప్రభువు మీద గురి పెట్టుకుంటే ఆయన మన కదలనివ్వడు. ఎందుకు కదలట్లేదురా వీడు, ఇన్ని నిందలు వేస్తున్నా కానీ ఉద్యోగం ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడు అనుకుంటే, వాడు పోవట్లేదు ఏంటి అని అనుకుంటే, ఎందుకు పోవట్లేదు వీడు, ఏంటి సంగతే అని ఎవరన్నా నిన్ను అడిగితే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఇదిగో నా పక్కన ఒక ఆయన ఉన్నాడయ్యా, నా ప్రక్కన ఒక ఆయన ఉన్నాడు, ఇదిగో పక్కనే నా పక్కనే నిలబడుకొని ఉన్నాడు. మాకు కనబడట్లేదే, మీకు కనబడలే, నాకు కనబడుతున్నాడు. ఎవరైనా, మా దేవుడు నా పక్కనే ఉన్నాడుగా. మరి నీ పక్కనే ఉంటే మాకు కనబడట్లేదు, మీకు కనబడ్డు, మాకు కనబడతాడు. కనబడకుండా మా వెంటే ఉంటాడు, మా వెంటే వస్తాడు. ఆయన మా ప్రక్కనే ఉన్నాడు కనుక మేము కదిలిపోము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రక్కనే ఉంటాడు. సారా దుకాణానికి వెళ్తే కాదు, సారా దుకాణానికి వెళ్తే అక్కడికి వచ్చి అక్కడ నిలబడటం కాదండి. నీవు యథార్థతతో దేవుని ఎదుట నీవు ఉంటే ఆయన నీ ప్రక్కనే ఉండి నిన్ను కదల్చడు. నువ్వు కదలలేవు. గాలివాన వచ్చిన కదలదో, పెను తుఫాన్లు వచ్చిన కదలో, ఏ పరిస్థితులు వచ్చిన కదలో. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ఆయన వచ్చి చెప్పాడు, మమ్మల్ని అడుగుతున్నారండి అందరూ, నువ్వేంటి కదలట్లేదు, ఇన్ని సమస్యలు వచ్చినా కదలట్లేదు ఏంట్రా బాబు, మేము చిన్న చిన్న సమస్యలకి అల్లాడిపోతున్నాం, బాగలేకపోయినా కూడా అల్లాడిపోతున్నాం, ఎందుకు కదలట్లేదని అంటే, మేము నమ్ముకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడులే, మా పక్కనే ఉంటాడు, ఎప్పుడు పక్కనే ఉంటాడు, అందుకని మేము కదల్చబడం. మీకు భయం లేదా? రాత్రింబగళ్ళు ప్రయాణాలు చేస్తున్నారంటే మేమెందుకు భయపడాలండి బాబు, రాత్రింబగళ్ళు నిద్రపోకుండా కొనుక్కక నిద్రపోకుండా కాపాడేవాడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఉన్నప్పుడు మేమెందుకు కలవరపడాలి? రాత్రి అయినా పగలైనా మేము తిరుగుతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కునుకక నిద్రపోక కాపాడేవాడు ఉన్నాడు, పక్క నుండి కాపాడేవాడు ఉన్నాడు, వెనక మనం అదేరే పడిపోతుంటే భుజం తట్టి వెన్ను తట్టి ధైర్యపరిచి ముందుకు నడిపించేటటువంటి వాడు ఉన్నాడు. ఒకవేళ శత్రువు ముందు నుండి వచ్చినా ఆయన నీకు ముందు నిలబడి ఆ అపాయం నుండి తప్పించేస్తాడు. ఒకవేళ శత్రువు వెనక నుండి వచ్చినా వెనకుండి తప్పించేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆయన మన కాచుకుంటానే ఉంటాడు. ఎందుకంటే ఆయన మనకు కొరకు విలువైన రక్తాన్ని ఇచ్చాడు, కొన్నాడు గనుక ఎక్కడ ఉన్న ఏ స్థలంలో ఉన్నా రాత్రింబగళ్ళు మనల్ని కాచుకుంటూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. రాత్రింబగళ్ళు కాపాడుకుంటూనే ఉంటాడు. ఆయన అంతటి శక్తి కలిగినటువంటి వాడు. అందుకని ఏ సందర్భంలో నీవు కలవరపడకుండా, నీ జీవితంలో కదల్చబడకుండా నీవు స్థిరపడాలి. అందుకే కీర్తనకారుడు అన్నట్టుగా ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. 46వ కీర్తన 3వ చరణం. 46వ కీర్తన 3వ చరణం. జలములు ఘోషించుచు నురుగుగెక్కినను, పొంగుకి పర్వతాలు కదిలిపోయినా నేనెందుకు భయపడతానండి? పర్వతాలు కదులుతున్నాయట ఏంటి, నురుగుగెక్కి సముద్రం పొంగి ఊర్లోకి వచ్చేస్తుందట. మొన్న ఎక్కడో వేశారు పేపర్లో, కప్పల వర్షం అట. ఇంటి నిండా కప్పలేనట. లారీ ఎక్కినా కూడా చావట్లేదట కప్పలు. లారీ ఎక్కిన, ఆటో ఎక్కిన చావట్లేదు, ఎగిరి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయట. ఐగుప్తు దేశంలో మోషే కాలంలో గురిసి అట్లా కప్పలు ఎక్కడ చూసినా కప్పలే. అన్నం కొండ ఓపెన్ చేస్తే అన్నంలో కూడా కప్పే, కూరలో కూడా కప్పే. ఎక్కడికి వెళ్ళినా కప్పలు దండిగా. ఆ ఊర్లో ఎన్ని లక్షల కప్పలు కురువబడ్డాయో కూడా తెలియదట. బాబోయ్, ఎక్కడి నుండి దోలర్రా బాబు అని అల్లాడిపోతున్నారు జనం. అన్ని కప్పలు అన్ని పైన బయట ఉన్నట్టున్నాడు దేవుడు. చేపలు పడ్డాయి ఒక దగ్గర, కప్పలు పడుతున్నాయి ఒక దగ్గర. ఏమండి ఇంకేమేమి పడతాయో కూడా అర్థం కావట్లేదు. భయంకరంగా ఉంది పరిస్థితి. దేశ పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నాయి. కానీ దేవుడు మన పక్షంగా ఉంటే మనం ఏ పరిస్థితులలో కూడా భయపడవలసినటువంటి అవసరమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 55వ కీర్తన 22వ చరణం. 55వ కీర్తన 22వ చరణం. నీ భారమంతా యెహోవా మీద మోపము,
ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు. నీ భారములన్నిటిని ప్రభువు మీద వేసేయండి, ఆయన నీ భారాలన్నీ తీర్చేస్తాడు. నీకున్న భారం ఏదైనా కావచ్చు, అన్నీ ప్రభువు మీద వేసేయండి, అన్నీ తీర్చేస్తాడు. నీతిమంతులైన వారిని దేవుడు కదలనీయడు, స్థిరపరుస్తాడు. నీవు కదిలిపోకుండా ఉండేటట్లుగా ఆయన అంటారు, శ్రమలన్నింటిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మీదట ఈ నెలలో ఏ పరిస్థితులు ఎదురుపడినా కలవరము చెందక, భీతి చెందక, ధైర్యంతో మీరు నిలవబడితే సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఆయనే ఉండి మనల్ని వెన్నుతట్టి ధైర్యపరిచి నడిపించడానికి సమర్థుడు గనుక ఆయనే మనల్ని కదలనివ్వకుండా మన జీవితానికి క్షేమాన్ని ఇస్తాడు. అలాంటి ధన్యత యేసయ్య మనందరికి అనుగ్రహించును గాక. ఈ వాక్యం మీ వినికిడిలో స్థిరపరచును గాక. అందరూ లేచి నిలవబడి ఒక్క క్షణం అందరూ కూడా స్వరమెత్తి ప్రభు యొక్క సన్నిధిలో 1-2 నిమిషాలు అందరూ బాగా ప్రార్థన చేసుకోండి. దేవా, మాకున్న శ్రమలన్నింటిలో నుండి మీరు మమ్మల్ని తప్పించండి. మా జీవితాలలో క్షేమాన్ని మీరు కలుగు చేయండి. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు, నీకున్న ఇక్కట్లలో నుండి ఆయన గట్టెక్కిస్తాడు. అభ్యాతాలు, దేవునికి విరోధంగా ఉన్న తనకున్న శిక్ష కొట్టివేయబడింది. కారణం, మందసాన్ని మోసాడు. కారణం, దావీదుతో కూడా శ్రమలన్నింటిలో ఉన్నాడు. ఆ ఒక్క మంచితనాన్ని దేవుడు చూచి తనకున్న శిక్షను కొట్టేశాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే నీ జీవితంలో కార్యాలు ప్రభు చేస్తాడు. ఎందుకు తరచుగా అనారోగ్యాలు, తరచుగా సమస్యలు ఎందుకు వస్తున్నాయి? తరచుగా మరణ పంచుల్లోకి ఎందుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? ఒకదాని వెంట ఒకటి సమస్యల మీద సమస్యలు మీదొచ్చి ఎందుకు పడుతున్నాయి? మాటల విషయమై జాగ్రత్తగా ఉంటే బాధ నుండి కాపాడబడతాం. మన నోటి మాటలు, మన పెదవులను మనం కాచుకోవాలి. మన నాలుకను కాచుకోవాలి. మన నోటిని కాపాడుకోవాలి. జీవన్ మరణాలు నాలుక వశము. దాని యందు ప్రీతి పడేవాడు దాని ఫలితాన్ని పొందుతాడు. మన జీవితపు ప్రయాణంలో దేవునికి విరోధంగా ఎక్కడ కూడా ప్రవర్తించకూడదు. మనిషి దేవుని సన్నిధిని అపవిత్రపరిచేశాడు. ప్రతిమలు పెట్టేస్తున్నాడు, బలిపీఠాలు కట్టేస్తున్నాడు. ఒకప్పుడు బాగా ఆరాధన జరిగే పరిస్థితులు
కానీ దేవునికి విరోధ క్రియలు ప్రవేశించినందువలన మనసు విప్పి ఆరాధించలేకపోతున్నాడు. తండ్రి పవిత్రంగా ఆరాధన జరిపిస్తున్నప్పుడు ఇతడు కూడా ఒకప్పుడు ఆరాధించిన వాడే, ఇతడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళిన వాడే ఒకప్పుడు. కానీ దేవునికి విరోధ క్రియలు ఎవరు దీనుడై నలిగిన హృదయం కలిగి మొరపెడతాడో వారి ప్రార్థన ప్రభు ఆలకించి ప్రతిఫలాన్ని కలుగు చేయగలిగినటువంటి వాడు. నీవు దేవుని దగ్గర మొరపెట్టాలి. నీవు చేసిన ప్రతి తప్పిదమును ఒప్పుకొని విడిచిపెడితే నీకు కట్టబడిన కట్లు తెగిపోతాయి. పశ్చాత్తాపం ఏర్పరచబడితే నీవు కోల్పోయినటువంటి వాటిని మరలా తిరిగి పొందుతావు. ఉద్యోగాన్ని కోల్పోయినా, వ్యాపారాన్ని కోల్పోయినా, వ్యవసాయాన్ని కోల్పోయినా, ఇళ్ల స్థలాన్ని కోల్పోయినా, ఇంటిని కోల్పోయినా, ఆరోగ్యాన్ని కోల్పోయినా, నీ జీవితంలో వెంటబడుతున్న పరిస్థితులలో నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వగలిగినవా? సమాధానాన్ని కోల్పోయావా? సంతోషం లేకుండా నువ్వు జీవిస్తున్నావా? ఉత్సాహం లేకుండా నువ్వు బ్రతుకుతున్నావా? మనసులో నెమ్మది లేకుండా జీవిస్తున్నావా? ఆత్మాట సంతోషాలు నీకు కలగట్లేదా? దేవుని సన్నిధిలో నీవు మనవులు చేసుకొని ప్రార్థన చేయటం ఆరంభిస్తే నీవు కోల్పోయినవన్నిటిని మరలా దేవుడు నీకు తిరిగి దయచేయబోతున్నాడు. కోల్పోయిన సంతోషాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. కోల్పోయినటువంటి దుఃఖమును తొలగించి సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. కోల్పోయిన వ్యాపారాన్ని, కోల్పోయిన వ్యవసాయాన్ని, కోల్పోయిన ఉద్యోగాన్ని, కోల్పోయిన చదువుల రంగాన్ని, నీవు ఏది కోల్పోయావో తిరిగి దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఏ స్థలములో నువ్వు తలదించుకున్నావో ఆ స్థలములో తల ఎత్తుకొని తిరగగలిగేటట్లు దేవుడు నీ జీవితంలో ఘనకార్యం చేయబోతున్నాడు. వ్యాపారాలలో పెట్టుబడి పెట్టి నష్టాలు పాలై అలలాడిపోతున్నావేమో, దేవుడు నీ జీవితంలో ఘనకార్యం చేయబోతున్నాడు. నీవు ప్రార్థనాత్మను కోల్పోయావా? అభిషేకాన్ని కోల్పోయావా? వాక్యానుసారమైన జీవితాన్ని కోల్పోయావా? ఆత్మలో హర్షించి అభిషేకం పొందినటువంటి వ్యక్తివి కదా, ఇప్పుడు ఎందుకు నిరుత్సాహ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా మార్చబడ్డా? నీ జీవితంలో నీవు తిరిగి పొందాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావో తిరిగి దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. నీ నాలుకను ముట్టి ఆది అపోస్తల దినములలో కొమ్మరించినట్లుగా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకమును కొమ్మరించి నీ నాలుకలు విభాగించబడేటట్లు చేయగలిగిన సంఖ్యలు, బాధలు కాచుకొని ఉన్నాయి. నీవు ప్రభు చేత ప్రేమింపబడుతూ ఉంటే పగబట్టే వాళ్ళు ఉంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటే మరింత పగబట్టే వాళ్ళు ఉంటారు. నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటే ముందుకు రాకుండా గద్దించే వాళ్ళు ఉంటారు. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తుంటే అసూయపడే వాళ్ళు ఉంటారు. దురాలోచన చేసేవాళ్ళు ఉంటారు.
నువ్వు వ్యాపారం చేస్తుంటే పొంచి ఉన్నారు కొంతమంది. నీకు ఏది దక్కనివ్వకుండా చేయాలని పొంచి ఉన్నారు. నీవు జీవనోపాధి కొరకు ప్రాకులాడుతుంటే దానిని నీవు స్వతంత్రించుకోకుండా ఉండటానికి పొంచి ఉన్నారు. అందుకే నువ్వు ముందుకెళ్ళలేకపోతున్నావు. ఓ సేవకుడా, నీ పరిచర్య, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, దేవుడు నీకు ఇచ్చిన సంఘం, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మలు, అవి విలువైనవి. ఆయన ఇచ్చినటువంటి ఆ సంఘపు పరిచర్యని నీ బాధ్యతతో కాపాడవలసిన బాధ్యత నీ మీద. సంఘం అవమానపరచబడకూడదు. నీకు ఇవ్వబడిన పరిచర్య నిందించబడకూడదు. నీవు దేవునికి ప్రీతికరమైన పరిచర్య చేయటం మొదలెట్టు. నీవు అడుగు పెడుతున్న చోట దేవుడు ఉజ్జీవ జ్వాల రగిలించబోతున్నాడు. నీవు అడుగు పెడుతున్న చోట దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. నీవు అడుగు పెడుతున్నటువంటి చోట దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు. నీవు అడుగు పెడుతున్న చోట దేవుడు తండోపతండాలుగా జనులు ప్రవాహము వచ్చినట్లుగా అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. నింపబడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి. అదిగో పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరి నాలుకను ముట్టుతున్నాడు. అభిషేకిస్తున్నటువంటి సమయం, అభిషేకిస్తున్నటువంటి సమయం. అగ్ని అభిషేకం నీ మీదకి దిగి వస్తూ ఉన్నది. నింపబడు, నింపబడు, నింపబడు. శ్రమలను నీవు అనుభవిస్తేనే దేవుని రాజ్యంలో నీవు ప్రవేశించగలుగుతావు. నిందలు అనుభవిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతావు. ఎన్ని శ్రమలు వచ్చినా నీవు కదిలించబడవు. నీతిమంతుడు కదిలించబడడు. ఎందుకనంటే నీ కుడి ప్రక్కన ఆయన నిలిచి ఉన్నాడు. నీ కుడి ప్రక్కన ఆయన ఉన్నాడు గనుక నీవు కదల్చబడవు. ఏ సమస్యలు నిన్ను కదిలించలేవు. ఏ పరిస్థితులు నిన్ను కదిలించలేవు. ఏ విపత్తులు నిన్ను కదిలించలేవు. నీవు భయపడని అవసరం లేదు. వరద పొంగులాగా పొంగుతూ వచ్చిన పర్వతాలు కదిలిపోతాయేమో గాని నీవు కదల్చబడవు. ఎందుకంటే నీవు యేసు రక్తము చేత కడగబడ్డావు. నీవు పొందిన ఆత్మ తిరిగి ఆత్మ కాదు. నీవు దత్తపుత్రాత్మను పొంది ఉన్నావు గనుకనే ఏ క్రియ కూడా నిన్ను కదిలించలేదు. ఏ శోధన నిన్ను కదిలించలేదు. ఏ సాతాను క్రియలు నిన్ను కదిలించలేవు. అవి నేను నీ దేవుని ఆత్మ నిన్ను స్థిరపరిచి, నిన్ను బలపరిచి, అభిషేకము చేత అదిగో ప్రభు నిన్ను తాకుతూ
దేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. ఈ మొదటి తేదీని దేవుడి యొక్క కృప ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవుడు ప్రభువా, గతించిన 9 మాసాలు మీ కృప కలిగిన రెక్కల నీడలో మీరు భద్రపరిచి మమ్మల్ని అందరినీ ఈ విధంగా ఈ 10వ మాసములో మొట్టమొదటి తేదీన ఈ వాగ్దాన సందేశ కూడికలో మీరు మమ్మల్ని అందరినీ చేర్చినందులకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గత కాలమంతా అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ నూతనమైన మాసములో దివ్యమైన ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా మీరు మాకు దయచేయబోతున్నందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ విధంగా ప్రభువా, ఈ వాగ్దాన సందేశ కూడికంతటిలో మీరు భారమెత్తి నడిపించినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాగ్దాన పూర్ణుడైన యేసయ్యా, మా మధ్యలో మీరు సంచరించినందులకే మీకు స్తోత్రం నాయనా. ఒక్కొక్కరిని ప్రభువా మీరు బలపరిచినందులకే మీకు స్తోత్రాలు నాయనా. వాగ్దాన పూర్ణుడిగా ప్రభువా మీరు మా మధ్యలో ఉండి సేవకుల ముఖాంతరములో నుండి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. శ్రమలన్నిటిలో నుండి నేను విడిపిస్తానని సెలవిచ్చిన మాట ఈ నూతనమైన మాసములో ప్రతి శ్రమ నుండి మీరు విడిపించండి నాయన, ప్రతి శ్రమ నుండి మీరు తొలగింపచేయండి నాయన. వాగ్దాన పూర్ణుడా, ఈ వాగ్దాన ప్రతి వారి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మీరే కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నందులకే మీకు స్తోత్రం నాయన. నోటిని నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలని సెలవిచ్చిన మాట కొరకే మీకు స్తోత్రం నాయన. సంఖ్యలను బాధల నుండి విడిపిస్తారని మీరు సెలవిచ్చినందులకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఉన్నాము నాయన. శ్రమల ద్వారా స్థిరులుగా మార్చబడతారని మీరు సెలవిచ్చిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రము నాయన. మీరు మా కుడి పక్షమున ఉన్నారు నాయన. కదల్చబడకుండా మీరు మాకు తోడై ఉన్నందులకై ప్రతి శత్రు అయిన సాతాను పారిపోవును గాక, ప్రతి శత్రు అయిన సాతాను నిర్మూలపరచబడును గాక. ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకాలన్నీ అధికారము కలిగిన మీ నామములో ఈ మాసములో తరమబడును గాక, తరమబడును గాక. ప్రతి వారిని మీరు స్థిరపరచండి నాయన. ఏ ఒక్కరి విశ్వాసములో తొలగిపోకుండా మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. వాగ్దానం విన్న ప్రతి వారి జీవితాలలో అక్షరాలుగా ప్రభు నూరంతల దీవెనలు ఒక్కొక్కరికి మీరు దయచేయండి. మా ప్రేమైన విశ్వాసులు చేస్తున్న ప్రతి చేతి పనిని ఆశీర్వదించండి. ఉద్యోగ వ్యాపారాలు మీరు ఆశీర్వదించండి. పాడి పంటలను మీరు ఆశీర్వదించండి. శత్రువైన సాతాను వ్యక్తుల ప్రతి తంత్రమును అధికారము కలిగిన మీ నామములో లయపరచబడునుగాక, లయపరచబడునుగాక. ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి నాయన. ప్రాముఖ్యంగా ప్రభువా, మీరు సేవకులుగా చేస్తున్న పరిచర్యను మీరు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. వెళుతున్న ప్రతి చోట మీరు మాకు తోడై ఉండండి. బోధిస్తున్న ప్రతి మాట అనేకుల జీవితాల్లో మార్చబడాలి నాయన. బోధిస్తున్న ప్రతి మాట సంఘములో స్థిరపరచబడాలి నాయన. సేవ పరిచర్యలో కొనసాగించబడుతున్న వాళ్ళందరినీ ఈ కృపలో భద్రపరచుకోమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఈ నూతనమైన మాసములో మీరు సన్నిధికి వచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకము చేసుకొని శ్రమలన్నిటిలో నుండి మీరు విడిపించి గొప్ప ఆశీర్వాదాన్ని మీరు కలుగు చేయండి నాయన. వాక్యాన్ని బోధించిన మీ సేవకులు కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి. ఆయన ఆరోగ్యాలు మీరు దయచేయండి. బలముతో శక్తితో మీరు నింపండి. అడుగు పెడుతున్న ప్రతి చోట బోధిస్తున్న ప్రతి మాట అనేకుల గుండెల్లో స్థిరపరచబడాలి. ముందుగా మీరు వెళ్ళండి, మార్గాలు సరళము చేయండి. ఆటంకాలన్నీ మీ నామములో తొలగించబడునుగాక, తొలగించబడునుగాక. అట్టి కృప, అట్టి అభిషేకం సమృద్ధిగా మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాము నాయన. ఈ విధంగా వాగ్దాన సందేశ కూడిక అంతటిలో మీరే తోడయుండి మహిమను తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.